హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆప్షన్ స్ట్రాటజీస్ తెలుగు. మీరు ఈ వీడియో చూడడానికి మీ టీవీలోనో మొబైల్లోనో క్లిక్ చేశారంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి విని మీరు కూడా చేద్దామని కొన్ని స్ట్రాటజీస్ తెలుసుకుందాం అనుకుంటా ఉండొచ్చు. నేను మీకు ఇచ్చే గ్యారంటీ ఏంటంటే మీరు రైట్ ప్లేస్లో ఉన్నారు. ఎందుకంటే నేను మీకు ఒక మంచి ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ చెప్తాను. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆప్షన్ స్ట్రాటజీ, ద వన్ దట్ వర్క్స్. ఇది పనిచేస్తుంది. ఎందుకని నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్ నాకు బాగా వర్క్ అయింది. నేను నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతూ ఉన్నాను ఎవ్రీ మంత్. కానీ నేను ఇప్పుడు చెప్పే ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ స్టాక్ ఆప్షన్స్ గురించి. మామూలుగా మీరు స్టాక్ ఆప్షన్స్ గురించి వినుండకపోవచ్చు. ఎందుకంటే దీన్ని చాలామంది వెటరన్ ట్రేడర్స్ స్టాక్ ఆప్షన్స్ చేయొద్దు అని చెప్తారు. ఎందుకనంటే స్టాక్ ఆప్షన్స్లో అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది అని వాళ్ళు చెప్పే రీజన్. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే స్టాక్ ఆప్షన్స్లో మంచి లాభాలు వస్తాయి. స్టాక్ ఆప్షన్స్ ఎందుకు చేయొద్దు అంటారంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 తీసుకుంటే నిఫ్టీ 50కి లోయర్ సర్క్యూటు, అప్పర్ సర్క్యూటు అనేవి రెండు ఉంటాయి. అంటే 20% పడిపోయినా కానీ 20% పెరిగినా కానీ ట్రేడింగ్ ఆపేస్తారు కొద్దిసేపు. కానీ స్టాక్స్లో అలా జరగదు. వాటిల్లో కొన్నిటికి అప్పర్ సర్క్యూటు, లోయర్ సర్క్యూటు ఉండదు. అవి రోజు పడిపోతూ ఉంటే వాటి అప్పర్ సర్క్యూటు, లోయర్ సర్క్యూటు మారుస్తారు. కానీ కొన్నిసార్లు కొన్ని స్టాక్స్కి మనకి చాలా బ్యాడ్ న్యూస్ వస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్టాక్స్ ఆ రోజు 40%, 50% కూడా డౌన్ అవుతాయి. రీసెంట్గా డిహెచ్ఎఫ్ఎల్కి అలానే జరిగింది. మార్చ్ 2023లో అదానీ స్టాక్స్లో కూడా అలాగే జరిగింది, హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. కాబట్టి మనం స్టాక్ ఆప్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నేను కొన్ని స్టాక్స్ని సజెస్ట్ చేస్తాను. ఆ స్టాక్స్లో మీరు కానీ ఈ ఆప్షన్ స్ట్రాటజీని అప్లై చేస్తే వాటిల్లో వాలటిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పాపులర్ అయినటువంటి ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే 920 స్ట్రాడల్ అనేది. చాలామంది ఆప్షన్ ట్రేడింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా 920 స్ట్రాడల్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. ట్విట్టర్లో కానీ మీరు చాలామంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఆప్షన్ ట్రేడర్స్ని ఫాలో అవుతూ ఉండుంటే, లేకపోతే దాని గురించి తెలుసుకుంటూ ఉండుంటే మీరు ఇప్పటికే చాలామందిని చూసుంటారు. నాకు చాలా నష్టం వచ్చింది ఈరోజు, నేను ఇంకా ట్రేడింగ్ వదిలేస్తున్నాను, ఈరోజు మార్కెట్ నాకు నేను అనుకున్న దానికంటే చాలా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది, ఈ నష్టాలను నేను భరించలేకున్నాను, ఇలాంటి మెసేజ్లు పెడతా ఉంటారు. ఎందుకంటే 920 స్ట్రాడల్లో స్టాప్ లాస్ పెట్టినా కానీ ఇప్పుడు ఆల్గో ట్రేడర్స్ వల్ల స్టాప్ లాస్లో స్లిప్పేజ్ వస్తుంది బాగా. అంటే స్టాప్ లాస్ హిట్ కావట్లేదు. అంటే దాన్ని మనం స్టాప్ లాస్ 30% పెడతారు, లేకపోతే 25% స్టాప్ లాస్ పెట్టినా కానీ దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంది మార్కెట్. దాన్ని ఇంజెక్షన్స్ అంటున్నారు కొంతమంది. అంటే 10 పైస్ ఉండేది 70 రూపీస్ అయిపోతుంది, 10 రూపీస్ ఉండేది 400 రూపీస్ అయిపోతుంది. జంప్ అయిపోతూ ఉంటాయి ప్రైసెస్. ఎందుకంటే అవి వాళ్ళు వాటిని ఎట్లాగైనా కానీ ఆ పొజిషన్స్ని వదిలించుకోవాలని ఎంతకైనా కానీ అమ్మేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి 920 స్ట్రాడిల్లు అంత బాగా వర్కౌట్ కావట్లేదు చాలామందికి. చాలామంది ట్రేడర్స్ని మనం చూసాం, వాళ్ళకి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా నష్టాలే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఎక్కువైపోయారు. అందులో ఇప్పుడు జీరో డిటిఈ ఆప్షన్స్ చేయడం ఎక్కువైంది. అంటే జీరో డేస్ టు ఎక్స్పైరీ. జీరో డేస్ టు ఎక్స్పైరీ అంటే ఆ రోజే ఎక్స్పైరీ ఉంటుంది, ఆ రోజు ఉదయం ఆ ట్రేడ్స్ని తీసుకుంటారనమాట వాళ్ళు. ఇది చాలా పాపులర్ అయింది ఈ మధ్య. యూఎస్లో కూడా బిజినెస్ ఛానల్స్లో
ఇండియాలో జరిగే జీరో డీటీఈ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది కోట్లు దీంట్లో పెడతా ఉన్నారు. కానీ నేను ఈ 920 స్ట్రాడిల్ గురించి కాదు చెప్పేది. స్టాక్ ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. స్టాక్ ఆప్షన్స్ చేయాలంటే మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్టాక్స్‌లో మనం ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. ఎందుకు స్టాక్ ఆప్షన్స్ అనేది నేను ఇంతకుముందే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 920 స్ట్రాడిల్ అనేది పాపులర్ అయినా కానీ దాంట్లో లాభాలు ఎక్కువగా రావట్లేదు. కానీ ఈ స్టాక్ ఆప్షన్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం లాభాలు బాగానే వస్తున్నాయి. అదే స్ట్రాటజీని నేను మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏం స్ట్రాటజీ ఇది అంటే దాని పేరు షార్ట్ స్ట్రాంగిల్. షార్ట్ స్ట్రాంగిల్ గురించి తెలుసుకునే ముందు నేను షార్ట్ స్ట్రాంగిల్ ఎలా తీసుకోవాలి, ఆ ట్రేడ్స్‌ని ఎలా తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. కానీ దానికంటే ముందు కొంత ఆప్షన్స్ బేసిక్స్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏంటి మనం దేని గురించి తెలుసుకోవాలి అంటే వాటిల్ని ఆప్షన్ గ్రీక్స్ అంటారు. ఆప్షన్ గ్రీక్స్ అంటే ఆప్షన్స్ యొక్క ప్రైస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అది ఎలా మారుతుంది అనేది 4 ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి. ఆ 4 ఫ్యాక్టర్స్‌నే ఆప్షన్ గ్రీక్స్ అంటారు. అవేంటంటే డెల్టా, గామా, తీటా, వేగా. ఏంటివి? ఎలా ఆప్షన్ ప్రైస్‌ని ఇవి ఎఫెక్ట్ చేస్తాయంటే ఫస్ట్ డెల్టా చూద్దాం. డెల్టా అంటే ఏంటి? ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ఎన్ ఆప్షన్స్ ప్రైస్ చేంజెస్ దట్ ఆర్ రిలేటివ్ టు ద చేంజెస్ ఇన్ ద అండర్‌లయింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలయన్స్ తీసుకున్నాం అనుకోండి. రిలయన్స్ 3000 దగ్గర ట్రేడ్ అవుతా ఉంటుంది. మనం 2800 పుట్ గానీ, 3200 కాల్ గానీ తీసుకుంటే వాటి ప్రైస్‌లు ఎట్లా డిఫైన్ చేస్తారు? వాటి ప్రైస్‌లు ఎలా వస్తాయి? ఆ ప్రైసు అండర్‌లయింగ్ అసెట్ అంటే ఆప్షన్ ప్రైసెస్‌ని డిసైడ్ చేసేది అండర్‌లయింగ్ అసెట్ రిలయన్స్ షేర్ ప్రైస్. ఈ రిలయన్స్ షేర్ ప్రైసు ఎలా మారితే ఆప్షన్ ప్రైసెస్ ఎలా మారతాయి అనేది, ఎంత మారుతుంది అనేది డిసైడ్ చేసేది డెల్టా. ఓకే. నెక్స్ట్‌ది గామా. గామా అనేది ఏంటంటే డెల్టా వాల్యూ ఎలా చేంజ్ కావాలి అని డిసైడ్ చేసేది గామా. ఓకే. ఇట్స్ ఎ మెజర్ ఆఫ్ ద డెల్టాస్ చేంజ్ రిలేటివ్ టు ద చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద అండర్‌లయింగ్ అసెట్. అండర్‌లయింగ్ అసెట్ చేంజ్ అయితే ఆప్షన్ ప్రైస్ ఎంత మారాలి అని డిసైడ్ చేసేది డెల్టా. డెల్టా వాల్యూ ఎంత మారాలి అని డిసైడ్ చేసేది గామా. ఓకే. నెక్స్ట్ తీటా. తీటా అంటే మనం టైం డికే వల్ల ఎలా మారాలి ఆప్షన్ ప్రైసు. మనం మామూలుగా స్టాక్ ఆప్షన్స్ అన్నీ కూడా లాస్ట్ థర్స్‌డే ఆఫ్ ద మంత్ ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ థర్స్‌డే ఆఫ్ ద మంత్ హాలిడే వస్తే ముందు రోజు వెన్స్‌డేన ఎక్స్‌పైర్ అయిపోతాయి. కాబట్టి ఎక్స్‌పైరీకి దగ్గరికి వచ్చే కొంది మనకి ఆప్షన్ ప్రైసెస్‌లో తేడాలు ఎలా రావాలి, ఎంత మారుతాయి అని డిసైడ్ చేసే ఫ్యాక్టరే తీటా. నెక్స్ట్‌ది వేగా. వేగా అనేది వాలటిలిటీ. ఈ వాలటిలిటీ అంటే మార్కెట్ వాలటిలిటీ ఎలా కొలుస్తారు? మనకి ఇండియాకి ఒక వాలటిలిటీ ఇండెక్స్ ఉంటుంది. విక్స్ అంటారు. ఈ వాలటిలిటీ ఇండెక్స్ ఎట్లా ఉంటుంది? మన మార్కెట్‌లో వోలటైల్ ఎంత వోలటైల్‌గా ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వార్‌కి రిలేటెడ్ న్యూస్ వచ్చిందనుకోండి, అప్పుడు మార్కెట్స్ బాగా వోలటైల్ అవుతాయి. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో అంటే మార్చ్ 2020, ఏప్రిల్ 2020లో వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉండింది. ఆ వాలటిలిటీని బేస్ చేసుకొని ఆప్షన్ ప్రైసెస్ ఎలా మూవ్ అవ్వాలి అని డిసైడ్ చేసేది వేగా. ఇప్పుడు నేను మీకు చెప్పే స్ట్రాటజీలో మనం చూడాల్సినవి 2 డెల్టా అండ్ గామా. నేను గామా డెల్టాని బేస్ చేసుకొని స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తాను. కానీ గామాని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. గామా అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. నేను ఇప్పుడే చెప్పాను కదా! మనం తీసుకోబోయే స్ట్రాటజీ పేరు షార్ట్ స్ట్రాంగిల్. మై వే అంటే నేను ఎలా తీసుకుంటాను. షార్ట్ స్ట్రాంగిల్ ఇలా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు అని చాలా రకాల థియరీలుంటాయి.
నేను ఎలా తీసుకొని సక్సెస్ అయ్యాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ షార్ట్ ట్రయాంగిల్‌లో ఏం తీసుకోవాలంటే, ఫస్ట్ సెల్ 16 డెల్టా కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఎక్స్పైరీ మంత్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏప్రిల్‌లో ఉన్నాము. ఏప్రిల్‌లో ఏప్రిల్ ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పుడు, ఏప్రిల్ మంత్ స్టార్ట్ అయినప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ రిలయన్స్ అయితే, రిలయన్స్‌లో 16 డెల్టా ఎక్కడుంది, కాల్‌లో ఎక్కడుంది, పుట్‌లో ఎక్కడుంది చూసుకొని ఆ రెండిటిల్ని సెల్ చేస్తాం. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ మనం మన ప్రాసెస్లో ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసేది 16 డెల్టా కాల్, 16 డెల్టా పుట్. ఇవి ఏంటి షార్ట్ ట్రయాంగిల్ అంటే, మనకి మనం ఏమి అనుకుంటున్నామంటే, ఎందుకు ఈ షార్ట్ ట్రయాంగిల్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే, మనం రిలయన్స్ 3000 దగ్గర ట్రేడ్ అవుతా ఉన్నప్పుడు 2700 పుట్టు, 3300 కాలు ఎగ్జిక్యూట్ చేసామనుకోండి. అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఈ మంత్లో రిలయన్స్ 2700 కంటే కిందకి, 3300 కంటే పైకి వెళ్ళదని. అంటే మనం తీసుకుంటుండేది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. అంటే ఎక్కువగా పెరగదు, ఎక్కువగా తగ్గదు అని అనమాట. ఇట్లాంటి వాటిని నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ అంటారు. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్లో ఇప్పుడు మనం కాలు పుట్టు సెల్ చేస్తున్నాము, ఇంకా ఏమీ బై చేయటం లేదు, కాబట్టి ఇది షార్ట్ ట్రయాంగిల్ అవుతుంది. కానీ మనం కాల్కి పుట్టుకి హెడ్జ్గా ఏదైనా బై చేసామనుకోండి, ఇంకో కాలు ఇంకో పుట్టు, అప్పుడు అది ఐరన్ కాండోర్ అవుతుంది. ఐరన్ కాండోర్ ఆప్షన్ స్ట్రాటజీ అంటారు. ఇట్ ఈజ్ ఎ వెరీ ఫేమస్ ఆప్షన్ స్ట్రాటజీ ఫర్ హెడ్జింగ్. అంటే ఐరన్ కాండోర్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే మనకొచ్చే ప్రాఫిట్, మనకొచ్చే లాస్ ముందుగానే డిసైడ్ అయిపోతాయి అన్నమాట. అంటే అంతకంటే ఎక్కువ లాస్ రాదు. అది చాలామంది ప్రిఫర్ చేసే స్ట్రాటజీ. కానీ నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే షార్ట్ ట్రయాంగిల్. మనం హెడ్జెస్ ఏమీ తీసుకోవట్లేదు. అంటే మనం పుట్ సెల్ చేస్తాము, కాల్ సెల్ చేస్తాము, ఏమీ బై చేయము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఓకే ఫస్ట్ ఎక్స్పైరీ ఆఫ్ ద మంత్లో మనం సెల్ చేసాం. ఏప్రిల్ 1 మనం ఒక 16 డెల్టా కాల్, 16 డెల్టా పుట్ సెల్ చేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, స్టాప్ లాస్ చూసుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి స్టాప్ లాస్ అంటే, ఇప్పుడు మనం 2700 పుట్, 3300 కాల్ సెల్ చేసామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది సెన్సిబుల్ అనే మీరు వినే ఉంటారు. ఆప్షన్ ట్రేడింగ్స్ కోసం తయారు చేయబడ్డ వెబ్సైట్ అన్నమాట. అంటే మీకు జీరోదా అకౌంట్ కానీ ఉంటే సెన్సిబుల్ని ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు రిలయన్స్ చూస్తే, మీరు రిలయన్స్ స్టాక్ ప్రైస్ 2940 ఉంది. ఇక్కడ 2940, దీన్ని ఎట్ ద మనీ అంటారు, ఏటీఎం. ఈ పైనుండే ఈ పుట్స్ అన్నీ కూడా అవుట్ ద మనీ పుట్స్. అంటే 2920 నుంచి కింద ఉండే పుట్స్ అన్నీ కూడా అవుట్ ద మనీ ఓటీఎం పుట్స్. ఇక్కడ ఈ కాల్ సైడు 2960 నుంచి పైనుండే కాల్స్ అన్నీ కూడా ఓటీఎం కాల్స్. ఇప్పుడు మనం మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే, డెల్టా వాల్యూ 16 ఉండే వాటిల్ని సెల్ చేస్తాం. చూడండి, ఇక్కడ 16 డెల్టా కనిపిస్తుంది కదా, ఇది డెల్టా, తీటా, వేగా, గామా. ఇక్కడ 16 డెల్టా ఉంది. ఈ 16 డెల్టాని సెల్ చేస్తాము పుట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ కాల్ సైడ్ మనం 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని, చూడండి ఇక్కడ డెల్టా 1714 ఉంది. మనం 1714 ఉంది కాబట్టి సేఫ్ సైడ్ 14 సెల్ చేద్దాం. అప్పుడు ఈ రెండు వచ్చాయన్నమాట.
ఇప్పుడు దీన్ని అనలైజ్ చేస్తే మనకేం కనిపిస్తుందంటే ఫుల్ స్ట్రాటజీ బిల్డర్లోకి పోతే మనకి బాగా అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు నేనేం చేశాను, 2940 దగ్గర ఉంటే రిలయన్స్ 2840 పుట్ 3060 కాల్ సెల్ చేశాను. ఇప్పుడు సెల్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ మనకి ఎంత రావచ్చు అంటే 3.4% ఆఫ్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ రావచ్చు. మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్ ఎంతైనా రావచ్చు. ఈ మార్కెట్ రేపు 100 పాయింట్లు పడిపోయింది, రిలయన్స్ 200 పాయింట్స్ 10% రిలయన్స్ షేర్ డౌన్ అయింది, లేకపోతే 20% డౌన్ అయింది అనుకోండి, ఇంకా మనకి లాస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ బ్రేక్ ఈవెన్ చూపిస్తుంది. 4% డౌన్ అయినా కానీ 4.6% అప్ అయినా కానీ మనకి లాస్ రావడం మొదలవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఈ స్ట్రాటజీల్లో మనం చూసేది ఏంటంటే మెయిన్గా వీటి 1 స్టాండర్డ్ డీవియేషను 2 స్టాండర్డ్ డీవియేషను ఎలా ఉంది అని. 1 స్టాండర్డ్ డీవియేషన్ 2 స్టాండర్డ్ డీవియేషన్ అనేవి స్టాటిస్టిక్స్కి సంబంధించిన పదాలు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 1SD అని ఉంది, ఇక్కడ 2SD, -2SD, -1SD, ఇది +1SD, +2SD. 1 స్టాండర్డ్ డీవియేషన్, ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్ లోయర్ లిమిట్, ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్ అప్పర్ లిమిట్. ఈ రెండిటి మధ్యలో ఉంటే 65% ఆఫ్ ద టైమ్స్, అంటే 65% మనకి రిలయన్స్ ఈ రెండిటి మధ్యలోనే ఉండే అవకాశం ఉంది. అంటే 1 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 65% ఈ రెండిటి మధ్యలోనే ఉంటుంది రిలయన్స్ ఎక్స్పైరీ అప్పటికి. 2 స్టాండర్డ్ డీవియేషన్ అంటే 96% రిలయన్స్ ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. ఎక్కడుంది? మైనస్ అంటే 2736 లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ 3148. అంటే ఎక్స్పైర్ అయ్యేటప్పటికి 3148 దాటకపోవచ్చు, 2736 కంటే కిందకి రాకపోవచ్చు రిలయన్స్. ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేశారంటే హిస్టారికల్ డేటాని బట్టి, ఇంతకుముందు రిలయన్స్ ఇంతకుముందు సంవత్సరాలలో ఎలా మూవ్ అయింది అనే దాన్ని బట్టి ఈ 1 స్టాండర్డ్ డీవియేషన్ 2 స్టాండర్డ్ డీవియేషన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు. ఓకే, సో ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మనం 2 స్టాండర్డ్ డీవియేషన్ కంటే చాలా ముందే ఉన్నాం, ఈ పక్క కానీ ఈ పక్క కానీ. కానీ 1 స్టాండర్డ్ డీవియేషన్ కంటే పైనే ఉంది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇక్కడ ఇంకోటి చూస్తే మనం పిఓపి అని ఉంటుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్. ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా 81% ఉంది. అంటే మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు 81% ఉన్నాయి. మిగతా 19% మాత్రమే మనకి లాభాలు వచ్చే అవకాశాలు లేవనే అర్థం అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటంటే 16 డెల్టా కాల్ 16 డెల్టా పుట్ని మనం సెల్ చేసాము. సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ ఏంటి అంటే, మనం ఇక్కడ పుట్ ఏమో 9.4 దగ్గర, కాల్ ఏమో 7.5 ఉన్నప్పుడు సెల్ చేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన స్టాప్ లాస్ ఏంటంటే పుట్ వాల్యూ కానీ డబుల్ అయితే, అంటే 9.4 ఇంటూ 2, 9.4 ఇంటూ 2 ఎంత? 18.8. పుట్ వాల్యూ కానీ 18.8 అయిపోతే, అంటే మార్కెట్ పడడం లేకపోతే ఏదైనా న్యూస్ వల్ల రిలయన్స్ తగ్గడం జరుగుతూ ఉంటే 9.4 వాల్యూ కాస్త 18.8 అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. అదే నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే సెకండ్ స్టెప్లో ఎగ్జిట్ సిఈఆర్పిఈ ఇఫ్ దే హిట్ 100% ఆఫ్ ద సెల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సోల్డ్ కాల్ ఆప్షన్ అట్ 10 రూపీస్ అండ్ ఇఫ్ ద ఆప్షన్ ప్రైస్ గోస్ టు 20 రూపీస్ బై ఎండ్ ఆఫ్ ద డే, ఎగ్జిట్ ద పొజిషన్. అంటే మనం ఏప్రిల్ 1వ తేదీ
రూ. 10కి పుట్ ఆప్షన్‌ని సెల్ చేశాము. 5వ తేదీయో, 6వ తేదీయో రూ. 10 ఉండే ఆప్షన్ కాస్త రూ. 20 అయిపోయింది. ఎందుకంటే రిలయన్స్ డౌన్ అవుతా ఉంది. ఆ పుట్ ఆప్షన్ గాని రూ. 20 అయితే మనం దాన్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అంటే మనం డే ఫస్ట్‌లో కాదు, మిడిల్‌లో కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనేది చూడాలి. అంటే అరౌండ్ 3:10 అప్పుడు 100% గాని అది పెరిగుంటే అప్పుడు మనం అది ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ 16 డెల్టా ఆప్షన్ ఎక్కడుందో దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆప్షన్ చైన్‌లో చూస్తే రిలయన్స్‌లో 2000 మనం 16 డెల్టా ఆప్షన్ అంటే 2840 సెల్ చేస్తాం కదా, 940 ఉంది. 18.8 అయిందనుకోండి, అప్పుడు ఈ డెల్టా వాల్యూ కూడా పెరుగుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ డెల్టా వాల్యూ ఎక్కడ 16 ఉందో చూసుకొని, అప్పుడు ఈ 7 ఉండేది 16 అయి ఉండొచ్చు, లేకపోతే 9 అయి ఉండేది 16 అయి ఉండొచ్చు. దాన్ని మనం మళ్ళీ సెల్ చేయాలి. ఇది ఎగ్జిట్ అయిపోతాం కదా, 2840 ఎగ్జిట్ అయిపోయి 2780 2760 తీసుకుంటాం అనమాట. ఆ విధంగా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కాబట్టి థర్డ్ స్టెప్ ఏంటంటే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎంటర్ ద 16 డెల్టా కాల్ ఆప్షన్ అగైన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ స్క్వైర్ ఆఫ్ ద లాస్ మేకింగ్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకవైపు కాల్ సైడో పుట్ సైడో మనకి నష్టం వచ్చిందనుకోండి, ఆపోజిట్ సైడ్ ఏమై ఉంటుంది, ఆప్షన్ ప్రైస్ తగ్గిపోయి ఉంటుంది. అంటే మనకి లాభం వస్తూ ఉంటుంది. అక్కడ 50% కానీ లాభం వస్తే మనకి అప్పుడు మనం ఆ పొజిషన్ని ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని ఆ పొజిషన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ కాల్ సైడ్ 3040ని సెల్ చేసామనుకోండి, 3040 సెల్ చేస్తే మనకి ఇక్కడ మనం 2840లో లాస్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ మనకి రిలయన్స్ తగ్గుతూ ఉంది కదా, అప్పుడు 2840 9.4 కాస్త 18.8 అయితే మనం ఎగ్జిట్ అయిపోతాం. కానీ అదే టైంలో ఇక్కడుండే 9.3 వాల్యూ కూడా 3040లో ఉండే 9.3 వాల్యూ కూడా తగ్గుంటుంది. అంటే దాని వాల్యూ 4కో 3కో వెళ్ళిపోయి ఉంటుంది అనుకోండి. అంటే మనకి 9.3లో నుంచి 4కి వెళ్తే అప్పుడు దాదాపుగా 5.3 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. ఆ ప్రాఫిట్ని మనం తీసుకొని మళ్ళీ కాల్ సైడ్ 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని, అంటే 16 డెల్టా ఎక్కడుంటుంది, 2980 3000 లేకపోతే 2960 ఉంటుంది. అప్పుడు దాన్ని సెల్ చేయాలి మళ్ళీ. ఓకే, అంటే స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం ఆ పొజిషన్ని ఎగ్జిట్ అయిపోయి ఇంకా కిందుండే, లేకపోతే పుట్ సైడ్ అయితే, కాల్ సైడ్ అయితే ఇంకా పైనుండే కాల్ని తీసుకుంటాం 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని. అదే ప్రాఫిట్ బుక్ చేసేటప్పుడు అది ప్రాఫిట్ మనం తీసేసుకొని 50% ప్రాఫిట్ వచ్చినప్పుడు మళ్ళీ 16 డెల్టా కాల్ ఆప్షన్ ఎక్కడుందో ఆ ఆప్షన్ని ఎంటర్ అవుతాం అన్నమాట. అది ప్రాఫిట్ బుకింగ్. నెక్స్ట్ మనం ఈ స్టెప్స్ని కంటిన్యూస్గా ఎవ్రీ మంత్, అదే మంత్లో సెవరల్ టైమ్స్ మనం రిపీట్ చేస్తూ ఉండాలి. ఆ స్టెప్స్ 2, 3 అండ్ 4ని అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేస్తూ ఉండాలి అంటిల్ వీ స్క్వైర్ ఆఫ్ ఆల్ ద పొజిషన్స్. అంటే ఆ మంత్కి మనం ఆ పొజిషన్స్ అన్నీ తీసేసేంత వరకు రిపీట్ చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే, మన ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఆప్షన్స్ అన్నీ కూడా లాస్ట్ థర్స్డే ఆఫ్ ద మంత్ ఎక్స్పైర్ అయిపోతాయి. లాస్ట్ థర్స్డే కానీ హాలిడే ఉంటే వెన్స్డేనే ఎక్స్పైర్ అయిపోతాయి. మనం ఆ ఎక్స్పైరీ వీక్లో మండే కానీ ట్యూస్డే కానీ అన్ని పొజిషన్స్ స్క్వైర్ ఆఫ్ చేస్తాం. ఎందుకనంటే దాన్నే గామా రిస్క్ అంటాం. గామా ఏం చేస్తుందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గామా వాల్యూ డెల్టాని ప్రభావితం చేస్తుంది. డెల్టా వాల్యూ ఎంత పెరగాలి అని డిసైడ్ చేసేది గామా వాల్యూ.
ఈ గామా వాల్యూ ఎక్స్‌పైరీకి దగ్గరగా వస్తున్నప్పుడు విపరీతంగా పెరుగుతుంది. ఓకే. దాన్నే మామూలుగా వెటరన్ ట్రేడర్స్ ఏమంటారంటే గామా టీత్ అంటారు. అంటే గామా కోరలు. గామా కోరల్లో మనం చిక్కుకోకూడదు. గామా కోరలనేవి ఎలాంటివంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆహ్, పులి పంజా చాలా బలంగా ఉంటది. మనం మామూలుగా భూమి మీద తిరిగే జంతువుల్లో పులికి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. పులి పంజాకి చిక్కితే పులి నోట్లో పడితే ఇంక బయటికి రావడం చాలా కష్టం అనమాట. సింహానికి గూడా పులి కంటే తక్కువే ఉంటది. ఆ విధంగా దాన్ని గామా టీత్ అంటే గామా కోరల్లో మనం చిక్కుకోకూడదు. గామా ఏం చేస్తదంటే డెల్టాని విపరీతంగా పెంచుతుంది. ఎక్స్‌పైరీకి దగ్గరకొచ్చేటప్పటికి. ఈ గామా రిస్క్‌ని మనం అవాయిడ్ జేయడానికే మనం ట్యూస్‌డేనో, మండేనో ఎగ్జిట్ అయిపోతాం అన్ని పొజిషన్స్. ఎందుకంటే వెన్స్‌డే అంటే ఇంక మనం నెక్స్ట్ డేనే థర్స్‌డే ఎక్స్‌పైరీ కాబట్టి గామా వాల్యూ విపరీతంగా పెరుగుతుంది. అప్పుడది డెల్టాని ప్రభావితం చేస్తది. అప్పుడు మన ఆప్షన్ ప్రైసెస్ గూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యి మనకి బాగా నష్టాలొచ్చే అవకాశం ఉంటది. అంటే మనం అనుకున్నట్టుగా గానీ స్టాక్ మూవ్ అవ్వకపోతే. స్టాక్ మనం 3000 దగ్గర సెల్ చేసున్నాము. మనం ఇంకది దగ్గరకొచ్చేస్తా ఉందనుకోండి 3000కి అప్పుడు మన ఆప్షన్ ప్రైసు మనం అనుకున్నట్టు కాకుండా చాలా ఎక్కువగా పెరిగి మనకెక్కువ నష్టాలు తీసుకొస్తదనమాట. అందుకని మనం ఆ గామా రిస్క్‌ని అవాయిడ్ జేయడానికి మనం ముందుగానే అన్ని పొజిషన్స్‌ని స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటాం. నా టిప్ ఏంటంటే ఈ స్టాక్ ఆప్షన్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడు లిమిట్ ఆర్డర్సే పెట్టాలి. మార్కెట్ ఆర్డర్స్ పెట్టకూడదు. మార్కెట్ ఆర్డర్స్ పెడితే ఏమవుతదంటే ఎందుకంటే మార్కెట్ ఆర్డర్స్‌లో మామూలుగా స్టాక్ ఆప్షన్స్‌లో లిక్విడిటీ చాలా తక్కువుంటది. అంటే కొద్దిమంది మాత్రమే స్టాక్ ఆప్షన్స్ చేస్తున్నారు మన దేశంలో. కాబట్టి కొద్దిమంది మాత్రమే వాటిల మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకని ఆహ్, బిడ్, ఆస్క్ ప్రైసుల్లో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటది. మనం బై చేసే ప్రైస్‌కి, సెల్ చేసే ప్రైస్‌కి చాలా తేడా ఉంటది. అదే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇట్లాంటి వాటిల్లో తేడాలుండవు. పైసల్లోనే తేడాలుంటాయి. కానీ వీటిల్లో అయితే రూపాయల్లో కూడా తేడా ఉంటది. రూ. 1 పోయినా గానీ, రూ. 1 తేడా వచ్చినా గానీ కొన్ని వేలల్లో మనకి తేడా కనిపిస్తది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా లిమిట్ ఆర్డరే పెట్టాలి. అప్పుడు మనం అనుకున్న ప్రైస్‌కే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతది. లేకపోతే కాదు. అప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి మార్కెట్ ఆర్డర్స్ పెట్టొద్దు. ఓకే. ఇది షార్ట్ స్ట్రాంగిల్ ఇల్లస్ట్రేషను. నేను టైటాన్ తీసుకున్నాను. టైటాన్ తీసుకొని మీకు అక్కడ ఫిగర్ చూపించాను. టైటాన్‌లో ఇప్పుడు మామూలుగా నేను ఈ ఇల్లస్ట్రేషన్ తీసుకున్నప్పుడు 3711 ఉంది దాని ప్రైసు. ఇక్కడ ఇప్పుడు ఒక 4, 5 డేస్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది ఇల్లస్ట్రేషన్. అప్పుడు 3711 ఉంది. నౌ ద ప్రైస్ ఈజ్ అట్ 3563. ఓకే. ఏం చేశాను 3711 ఉన్నప్పుడు 3500 పుట్, 3900 కాల్ సెల్ చేశాను. 3500 పుట్ 10.75 ఉన్నిందప్పుడు నేను ఈ ఇల్లస్ట్రేషన్ మీకు తీసుకున్నప్పుడు ఇక్కడ. ఇప్పుడు దాని వాల్యూ ఎంతయింది? 21.6 అయింది. అంటే 10.75 21.6 అయింది. ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అంటే డబుల్ అయింది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 16 డెల్టా ఎక్కడుంది? 3420 దీన్ని సెల్ చేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 3500, 3900 తీసుకొనున్నాను కాబట్టి 3500లో నాకు నష్టం వచ్చింది. 10.75 దగ్గర నేను సెల్ చేసున్నాను కాబట్టి దీన్ని వదిలేసి నేను ఎగ్జిట్ అయిపోయి 3420ని తీసుకుంటాను. అది 16 డెల్టా కాబట్టి. అదేవిధంగా 3900 చూసుకుంటే 3900 15.8 దగ్గర సెల్ చేశాను. కానీ ఇప్పుడు అది 2.15 అయింది. అంటే 15.8 నుంచి అంటే అప్పుడు ఇది 16 డెల్టా ఉన్నింది. ఇప్పుడు చూస్తే మనకి 3 ఉంటది డెల్టా. కాబట్టి 16 డెల్టా దాన్ని వదిలేసి 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని దాన్ని సెల్ చేసుకుంటాం మళ్ళీ. అట్లా మనం ప్రాఫిట్ వచ్చే వైపు పైకెళ్తా ఉంటాము. నష్టాలు వచ్చే వైపు మళ్ళీ మనం అది వదిలేసి
ఇంకోటి 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని అది తీసుకుంటాం. ఓకే. ఆ విధంగా మనం 16 డెల్టా ఆప్షన్స్‌ని సెల్ చేసి, స్టాప్ లాస్ పెట్టుకొని, ప్రాఫిట్ తీసుకుంటూ, స్టాప్ లాస్‌ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ మనం ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. అట్లా మనం ప్రాఫిట్ ఏమో 2, 3 టైమ్స్ తీసుకుంటాము. ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే మళ్ళీ ఇంకోసారి 16 డెల్టా తీసుకుంటాము. మళ్ళీ అది కూడా హిట్ అయితే మళ్ళీ ఇంకోసారి 16 డెల్టా తీసుకుంటాం. ఇట్లా మనం కన్సిస్టెంట్గా ఈ రూల్స్ని ఫాలో అవుతూ మనం ప్రతి మంత్ చేస్తూ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్ అంటే ఏంటి? ఒకే పనిని రూల్స్ని ఫాలో అవుతూ చేస్తూ పోతూ ఉండడమే. అంటే ఆ విధంగా మనం చేస్తూ పోతూ ఉంటే ఏమవుతుంది, మనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, మనకి దాంట్లో ఉండే అన్ని విషయాలు అర్థమవుతాయి, మనకి అనుకూలంగా మార్చుకోవాలి, మనం ఏ విధంగా దాంట్లో లాభాలు తెచ్చుకోవాలి, ఏ విధంగా సక్సెస్ కావాలి అనేది మనకు అర్థమవుతుంది. అంతేగాని ఒకేసారి లాభాలు వచ్చేయాలి అని మనం ఆప్షన్స్ ట్రేడింగ్లో అనుకోకూడదు. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది పిహెచ్డి చేయడం లాంటిది యాక్చువల్గా. అంటే మనం ఆ సబ్జెక్ట్లో చాలా లోతుగా అధ్యయనం చేయాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బ్యాచిలర్స్ డిగ్రీ చేయడం లాంటిది. ఏదైనా ఒక స్టాక్ని పిక్ చేసుకొని ఆ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అది మాస్టర్ డిగ్రీ చేయడం లాంటిది. అంటే దాంట్లో ఇంకా మనకి స్పెషలైజేషన్ చేస్తాం అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఏముంది, మీరు 5,000 10,000 ఎవ్రీ మంత్ పెడతా ఉంటే అక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతనికి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చదువుకొని ఉంటాడు, ఆ విషయాల మీద అవగాహన ఉంటుంది. అతను కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకొని ఒక ఫండ్గా మార్చుంటాడు, వాటిల్లో పెడతా పోతూ ఉంటాడు. మీరు ఏం చేయాల్సిన పని లేదు కదా. అదే ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ స్టాక్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఏంటి, దాని పిఈ ఎంత ఉంది, ఈపీఎస్ ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి. వాటి ప్రమోటర్స్ ఎవరు, ఎట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ఎట్టున్నాయి, ఏంటి అనేది అంటే ఇంకా మనం డీప్గా అధ్యయనం చేయడం. అదే ఆప్షన్ ట్రేడింగ్ అనేది పిహెచ్డి చేయడం లాంటిది. ఈ డెరివేటివ్స్ అనే ఒక పెద్ద విషయం గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయడం. కాబట్టి చాలా విషయాలు తెలుసుకోవాలి ఆప్షన్ ట్రేడింగ్ చేయడం అంటే. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో చెప్పే వాటిని నమ్మి మీ డబ్బుల్ని పోగొట్టుకోవద్దు. మీ డబ్బులు మీ దగ్గర ఉంటేనే మీరు గేమ్లో ఉంటారు. డబ్బులు లేకపోతే గేమ్ నుంచి త్వరగా అవుట్ అయిపోతారు. మనం ఎందుకు వచ్చాము ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి? మన దగ్గర ఎంతో కొంత మనీ ఉంది, దీన్ని ఇన్వెస్ట్ చేసి ఎంతో కొంత లాభాలు తెచ్చుకుందామని. లాభాలు తెచ్చుకోకపోగా మన దగ్గర ఉండే క్యాపిటల్నే లూజ్ అయిపోతే అసలు మనం త్వరగా గేమ్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అనేది మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకొని ఒక రాంగ్ బస్సు ట్రైన్ ఎక్కితే కొద్ది దూరం పోగానే మీకు అర్థమైపోతుంది, అప్పుడు దిగేసి వెనక్కి వచ్చేసి కరెక్ట్ బస్సు ట్రైనో ఎక్కుతారు. అదేవిధంగానే దాన్ని అట్లానే చూస్తూ ఉండకూడదు, ఏం జరుగుద్దో చూద్దాం అనేది. దాన్ని అక్కడితో వదిలేసి మళ్ళా నెక్స్ట్ ఏంటి అనేది, నెక్స్ట్ 16 డెల్టా ఎక్కడుందో చూసుకొని దాన్ని చూసుకోవాలి. మామూలుగా మన హ్యూమన్ నేచర్ ఎట్లా ఉంటుందంటే, నష్టం వస్తూ ఉంటే ఈ నష్టం తగ్గుతుందేమో అప్పుడు మనం ఎగ్జిట్ అవుదాం అనుకుంటాం. 100 రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇంకా తగ్గుతుందేమో నష్టం, ఒక 50 రూపాయలు నష్టం వచ్చినప్పుడు అవుతుంది అనుకుంటాం. ఆ 100 రూపాయలు కాస్త 1000 రూపాయలు నష్టం అవుద్ది. అప్పుడు ఎగ్జిట్ అవుతాం మనం. ఇంతకంటే అక్కడలే ఇంకా మనకి వెయిట్ చేయడం కుదరదు అని. కానీ ప్రాఫిట్ వచ్చేటప్పుడు 50 రూపాయలు ప్రాఫిట్ వస్తేనే ఎగ్జిట్ అయిపోతాం. కానీ అది ఆ తర్వాత 100 రూపాయలు, 200, 300 కూడా అవ్వచ్చు. చాలామంది మన స్టోరీస్ వింటానే ఉంటాం. నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశాను, 10 రూపాయలు ఉన్నింది స్టాకు, 20 రూపాయలు అయినప్పుడు ఎగ్జిట్ అయిపోయాను, ఇప్పుడు అది 100 రూపాయలు అయింది అనేది. కాబట్టి మన స్టాప్ లాస్, మన నష్టాన్ని ఎంత త్వరగా మనకి నష్టం తెచ్చే ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాము అనేది ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి సరే, ఇప్పుడు ఇదంతా మనం చూసాము. ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవాలి ఈ స్టాక్ ఆప్షన్స్ చేయడానికి అంటే, నేను ముఖ్యంగా చూసేది ఐవిపి అనేది. ఐవిపి
ఎంతుంది ఆ స్టాక్‌కి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్‌కి 96 ఉంది ఐవీపీ. అదే టైటాన్ చూసామనుకోండి, టైటాన్‌కి ఎంతుంటుంది? 53 ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ చూసామనుకోండి 56 ఉంది. ఎస్బీఐ చూసామనుకోండి 38 ఉంది. చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇందాక చూస్తే మనం దానికి 96 ఉంది. ఏంటి ఐవీపీ అంటే ఐవీపీ అంటే ఇంప్లైడ్ వాలటిలిటీ పర్సెంటైల్. ఇంప్లైడ్ వాలటిలిటీ పర్సెంటైల్ 96 ఉంది అంటే అర్థం ఏంటంటే గత 52 వారాల్లో 96% రోజుల్లో ఇప్పుడుండే వాలటిలిటీ కంటే కూడా తక్కువ వాలటిలిటీ ఉన్నింది రిలయన్స్కి అని అర్థం. అంటే ఇంటర్నల్గా దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంది. వాలటిలిటీ బాగా ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆప్షన్ ప్రైసెస్ బాగున్నాయి అని అన్నమాట. మిగతా రోజుల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఆప్షన్ ప్రైసెస్ బాగున్నాయి. కాబట్టి ఇది మంచి ట్రేడ్, మంచి స్టాక్ ట్రేడింగ్ చేయడానికి. ఇంప్లైడ్ వాలటిలిటీ బాగా తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎస్బీఐకి మనం చూసాం 38 ఉంది. అంటే ఇప్పుడుండే వాలటిలిటీ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 52 వీక్స్లో 38% రోజుల్లో మాత్రమే ఇప్పుడుండే వాలటిలిటీ కంటే తక్కువ వాలటిలిటీ ఉన్నిందనమాట. అంటే ఇప్పుడు వాలటిలిటీ కూడా దాదాపుగా 38% రోజుల్లో ఉండేదానికంటే ఉంది. మిగతా 62% రోజుల్లో ఇప్పుడుండే దానికంటే ఎక్కువే ఉన్నింది వాలటిలిటీ. కాబట్టి ఇప్పుడుండే వాలటిలిటీ అంత గొప్పగా ఏం లేదు ఎస్బీఐకి. కానీ రిలయన్స్కి మాత్రం వాలటిలిటీ ఇప్పుడుండే వాలటిలిటీ బాగుంది. కాబట్టి అంటే 96 అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, 96 అంటే గత 52 వారాలలో 96% రోజుల్లో ఇప్పుడుండే వాలటిలిటీ కంటే తక్కువ వాలటిలిటీ నమోదైంది. అంటే ఇప్పుడు వాలటిలిటీ ఎక్కువ ఉందని, అదేవిధంగా దాని మీద డిపెండ్ అయిన ఆప్షన్ ప్రైసెస్ కూడా బాగున్నాయి, మనం తీసుకోవడానికి, మనకి లాభాలు తీయడానికి అనుకూలంగా ఉన్నాయి, ఇంతకుముందు కంటే ఎక్కువ ఉన్నాయి అని. అంటే 16 డెల్టా పుట్ ప్రైసు ఇంతకుముందు ₹6 ఉంటే ఇప్పుడు ఒక ₹10 ₹15 ఉంటుంది. అంటే ఒకే డెల్టాకి వాలటిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రైసెస్ బాగుంటాయి, అప్పుడు మనకి లాభాలు బాగొస్తాయి అన్నమాట. కాబట్టి ఐవీపీ ఎక్కువగా ఉండే స్టాక్స్ చూసి వాటిల్లో ట్రేడ్ చేయాలి. అదేవిధంగా మన ఇండియాలో నేను ఫస్ట్లోనే చెప్పాను, ఇండియాలో స్టాక్ ఆప్షన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఓకే, అందుకని లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే రిలయన్స్కి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 14.1 lakhs ఉంది, 12.1 lakhs, 4.1 lakhs, 4.7, 3.9, 4.9, 2.3 ఇట్లా ఉంది. అదే కాల్ సైడ్ కూడా 55.9 lakhs హ్యూజ్, 9.4, 4.8, 7, 16.5 ఇట్లా ఉంది. అదే ఇంకో స్టాక్ చూద్దాము, టైటాన్ చూద్దాం. టైటాన్లో ఎట్లా ఉంటుందంటే టైటాన్లో 53 ఉంది ఐవీపీ. కానీ ఇక్కడ స్టాక్స్ ఓఐ చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ 3.1, 0.4, 0.4, 1.8 రిలయన్స్తో పోల్చుకుంటే బాగా తక్కువ. ఇంకా కొన్ని స్టాక్స్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఐవీపీ ఎక్కువగా ఉంది అనేదే కాకుండా లిక్విడిటీ బాగుండే స్టాక్స్ కూడా చూసుకోవాలి. లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ కావు, ఎందుకంటే ఎవరు దాని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ ఒక షార్ట్ స్ట్రాంగిల్ అనే స్ట్రాటజీని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుంటేనే దాదాపుగా ఒక 45 minutes చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇలాంటి స్ట్రాటజీస్ కొన్ని వందల స్ట్రాటజీస్ ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు. ఏదో ఒక స్ట్రాటజీని బాగా తెలుసుకొని 1-2 స్ట్రాటజీలు, ఆ స్ట్రాటజీలని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ స్ట్రాటజీలని నెమ్మదిగా బిల్డప్ చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా మనం వెళ్తే మంత్ ఆన్ మంత్ మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాము. అదేవిధంగా మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం చిన్నగా మెట్లెక్కి పైకి వెళ్ళాలని అనుకుందాం. ఒకేసారి పెద్ద అంగలేసి పైకి వెళ్తే మనం మధ్యలోనే ఎక్కడో ఒక చోట మనం ఈ ఆప్షన్ ట్రేడింగ్ గేమ్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ థింగ్ మీ క్యాపిటల్ని మీరు లూజ్ కాకూడదు. అందుకని స్టాప్ లాస్ని స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. స్టాప్ లాస్ బ్రెయిన్లో కాదు ఉండాల్సింది, సిస్టంలో పెట్టాలి. సిస్టంలో స్టాప్ లాస్ పెట్టి కూర్చోవాలి. తర్వాత ఈ విషయాలన్నిటి మీద మీరు నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎందుకంటే ఇది మీ డబ్బు, మీ హార్డ్ ఎర్న్డ్ మనీ, మీరు లూజ్ కాకూడదు, లాభాలు తెచ్చుకోవాలి. కాబట్టి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక్కొక్క లాట్తో స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇంకా పెంచుకుంటూ పోవాలన్నమాట. కాబట్టి మీకు ఏమైనా డౌట్లు ఉంటే 1కి 4 సార్లు చూడండి వీడియో. తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి అన్నిటికీ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.